నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన డీఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయనిధిని అరెస్ట్ చేసిన పోలీసులకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఉదయనిధికి బెయిల్ మంజూరు చేయడమే కాకుండా విచారణ పూర్తయిన వెంటనే ఆయన విడుదల చేయాలంటూ ఆదేశించింది. అయితే చట్టపరంగా ఆయనకు ఊరట లభించినప్పటికీ పార్టీలకు అతీతంగా పలువురు మహిళా నేతలు ఉదయనిధిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ జోషిమణి స్పందిస్తూ పెరియార్ సిద్ధాంతాలను అనుసరించే ఉదయనిధి స్టాలిన్ నుంచి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు రావడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజకీయాలతో సంబంధం లేని ఒక మహిళను ఇలా వస్తువులా చిత్రీకరిస్తుంటే ఆయన వారించాల్సింది పోయి ప్రోత్సహించడం ఎంత మాత్రం సమంజసం కాదని ఆమె మండిపడ్డారు. What I personally seen in this video, based on that we are all commenting. What I have seen is a very objectionable video. It's subjugating and objectifying a woman in a very bad manner. When a political meeting in a public discourse, somebody is raising some woman name which she has nothing to do with their politics or in that particular place. You should be ideally telling the party worker and reprimanding them from doing so. But instead making further comment looks very, very objectionable to me. I think Mr. Udayanidhi Stalin is someone who is a staunch follower of Periyar. I didn't expect such kind of comment from him. I was shocked to see that comment. Actually, this has to be stopped. This is sick politics. It's happening for many decades in Indian politics. Actually, there are men who are fighting in politics. You just do your politics. Don't drag any woman into it and make such objectionable remark. This is strongly condemnable. A woman of this country no longer willing to take this kind of objectionable remarks, subjugation anymore. This is really objectionable. It deserves condemnation in my view. ఇక బీజేపీ నేత ఖుష్బూ సుందర్ సోషల్ మీడియా వేదికగా ఉదయనిధిపై ఫైర్ అయ్యారు. ఉదయనిధి మాటలు అత్యంత అసహ్యకరంగా నీచంగా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీ విజన్ను పనితీరును తట్టుకోలేకనే ఉదయనిధి ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగజారారు. ఇక నటి త్రిషకు ఉదయనిధి స్టాలిన్ బహిరంగంగా బేషరతు క్షమాపణలు చెప్పాల్సిందే. ఆయనకు అంత ధైర్యం సంస్కారం ఉన్నాయో లేదో చూద్దాం అంటూ ఖుష్బూ సవాల్ విసిరారు.